హాయ్ అండి, అందరికీ నమస్తే. సముద్రం రొయ్యలు పెద్దవి కొంచెం, ఇవి మళ్ళీ హాఫ్ కట్ చేసి వండుతాను. ఫ్రాన్స్ కర్రీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నా వీడియో చూసిన తర్వాత ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. కట్ చేశాను, 1-2 చొప్పున కట్ చేశాను. కట్ చేసి అందులో సాల్టు పసుపు కలిపేసి అవి ఫ్రై చేసుకోవాలి. పసుపు వేద్దాం, తర్వాత కొంచెం సాల్ట్ వేద్దాం. ఫ్రైకే కాబట్టి కొంచెం సరిపోద్ది, ఎక్కువ వేయవసరం లేదు. ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అవి కలిపి పెట్టుకున్నవి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎలా వచ్చింది, ఎలా ఉంది? మసాలా సామాన్లు: ఒక ఆకు, 2 యాలకులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, గసగసాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు ఉన్నాయి లేదు అన్నట్టే. ఇంక ఇవే మసాలా సామాన్లు, ఇంకేం అవసరం లేదు దీంట్లోకి ఎక్కువగా. అలా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకుందాం. పక్కకు తీసాను. నేను మీకు ఇందాక చూపించిన మసాలా ముద్దంతా మిక్సీ ఆడేసాను. ఇందులోకి చిల్లీ వేసుకుంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. కొంచెం ఆయిల్ మళ్ళీ వేసుకొని అందులో చిల్లీ వేసుకోవాలి. ఇంకా టమాటా కానీ ఉల్లిపాయ కానీ ఏం అవసరం లేదు. ఆ ముద్ద అందులో వేసి అలా వేపుకోవాలి. నూనె పైకి తేలే వరకు అలా దోరగా వేపుకోవాలి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందులో మసాలా వేసేటప్పుడే ఒక 4-5 జీడిపప్పులు ఉంటే వేసుకోండి. ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. నేను వేయలేదు, వేసుకోండి మీరు. అలా ఫ్రై అయిపోద్ది. నూనె పైకి తేలే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ నూనె కూడా పడదు దీనికి, ఈ కర్రీకి. తగినంత పసుపు, తగినంత కారం, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక కొంచెమే కదా వేసాం అందులో. ఉప్పు తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కారం కరెక్ట్గా వేసుకోండి. 2 స్పూన్లు వేసుకున్నాను. నేను చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను. పెద్ద స్పూన్ అయితే ఒకటి వేసుకోండి. నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందులో వేసి కలపాలి. అది కారం పసుపు వేసిన తర్వాత కారం వాసన పోయే వరకు ఒక 5 నిమిషాలను వేపుకోవాలి. వేపుకున్న తర్వాత రొయ్యలు వేపుని అందులో వేసుకోవాలి. అవి వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక మసాలా ఆడిన గిన్నెలోనే నేను వాటర్ వేస్తాను. అది వేస్ట్గా పోనివ్వను. అందులో వాటర్ వేసి ఆ నీళ్ళు ఇందులో వేస్తాను ఎప్పుడైనా సరే. అదో సర్టిఫికేషన్ అంతే అందరికైనా. మరి అందరూ అలా చేస్తారో లేదో తెలియదు, కానీ నేనైతే అలాగే చేస్తాను. ఆ వాటర్ అందులో వేసేస్తాను. అది కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. వాటర్ సరిపోద్ది నాకైతే. మీకు ఒకవేళ ఇంకా కొంచెం కావాలనుకుంటే వేసుకోండి. ఆ చిల్లీ చూడండి ఎంత బాగున్నాయి అందులో కూరలో. ఆనియన్ కానీ టమాటా కానీ ఇంక వేసే పని ఉండదు. కర్రీ అయితే అయిపోయింది. ఎలా వచ్చింది ఏంటనేది చూసి చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.